బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఈ విషయంలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటేనని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని రాష్ట్ర పర్యటన ముగిసిన మరుసటి రోజే భగీరథ్ కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ అధికారిని నియమించిందన్నారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా అధికారుల బృందం కేసును విచారణ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో సైతం బండి భగీరథ్ పై పలు ఆరోపణలు మీడియాలో వచ్చాయి అని గుర్తు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చట్టం ఎవరికి చుట్టం కాదని పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పర్యటన అయిన నెక్స్ట్ డేనే సిట్టుకు సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ను డీసీపీ స్థాయి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 2 గంటల లోపటినే ఆ ఒక దర్యాప్తు అధికారి ప్రత్యేకంగా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద దరఖాస్తు వస్తే ఎఫ్ఐఆర్ చేసి తక్షణమే స్పందించి ఆ సంబంధించిన అధికారి దర్యాప్తు మొదలు పెడుతుంటే ఆ దర్యాప్తులో వారు ఇంకా లేని అంశంలో కూడా ఏదైతే లైంగికంగా వారికి 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏదో చట్టపరంగా ఉన్న అంశాలు కూడా చేర్చి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తుంటే ఇక బీజేపీ కాంగ్రెస్ ఒకటని మాట్లాడనట్టు దౌర్భాగ్యమైన స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పు. సాయి భగీరథ్ అనేది కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు చేసిండు ఈ మహానుభావుడు. మరి ఎందుకు బయటికి తీయలేరు? ఈ మహానుభావులు బయటికి తీయాలి. బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మేమే రాజులో మేమే మంత్రులు, వారి హయాంలో కూడా ఈ మహానుభావుడు అనేకగా ఇలాంటి సంఘ వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టిండట ఈ సాయి భగీరథ. అంటే మేము టీవీలలో చూసిన కథ అంశాలు బట్టి చూస్తున్నాము. ఏదేమైనా కూడా చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇలా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఆ ఆడపిల్లకు జరిగినటువంటి ఆ బిడ్డకి ఏదైతే జరిగిన అన్యాయం విషయంలో ప్రభుత్వం చట్టపరంగా ఆ సాయి భగీరథ మీద చట్టానికి లోబడి చర్యలు ఉంటాయనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను.